ఈ మధ్య కాలంలో గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌కి సంబంధించి వచ్చినటువంటి ట్విస్ట్‌లు, న్యూస్‌లు రకరకాల ఆశ్చర్యకరమైనటువంటి అప్‌డేట్‌లు ఎక్కడ కూడా ఏ అంశం గురించి రాలేదండి. గుడివల్లూరు ఇంజినీరింగ్ కాలేజ్ సంబంధించి విజయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఆ అబ్బాయికి హెల్ప్ చేసింది, క్యాంప్స్ అన్ని బిగించడానికి ఈ అమ్మాయి హెల్ప్ చేసింది. ఈ అమ్మాయి చేసింది అంతా అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ అమ్మాయిని రీసెంట్‌గా కార్‌లో సీక్రెట్‌గా పంపించడం మనం చూసాం. దాని గురించి మనం ఒక వీడియో కూడా చేసాం. అయితే కొద్దిసేపటి క్రితం మనకొస్తున్నటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ అమ్మాయిని ఏదో ఒక రహస్య స్థావరానికి తరలించలేదు. ఆ అమ్మాయిని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకునే ఉద్దేశంలోనే పోలీసులున్నారు. అయితే ఈ విచారణని కంప్లీట్‌గా పూర్తి చేయడానికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తరహాలో టీనేజర్స్ కింద వీళ్ళు అంటే అమ్మాయి ఏజ్ ఎంతో మనకు తెలీదు కాబట్టి, ఆ అమ్మాయి గనక మైనర్ అయితే జువెనైల్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారం వాళ్ళని ఒక రకమైన ఆహ్, హ్మ్, సైకలాజికల్‌గా కౌన్సెలింగ్ అనేది నిర్వహించి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి. మేబీ విజయ్ ఫోర్త్ ఇయర్, ఈ అమ్మాయి ఫోర్త్ ఇయర్ అంటున్నారు. మేజర్స్ కింద కౌంట్ అవుతది. కానీ మరి ఈ అమ్మాయి ఫోర్త్ ఇయర్ కాకపోతే, అమ్మాయి ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో గనక అయితే ఖచ్చితంగా అప్పుడే ఇంటర్ పాస్ అయ్యి వచ్చుంటారు కాబట్టి, మరి ఏజ్ ఎంతో మనకు తెలీదు కాబట్టి, మైనర్ కింద కన్సిడర్ చేస్తుంటారు పోలీసులు. సో, అందువల్ల ఆమెని కౌన్సెలింగ్ సెషన్స్‌కి పంపించారు. 2, 3 రోజుల పాటు కౌన్సెలింగ్ సెషన్స్. దాంతో పాటు ఇన్వెస్టిగేషన్ గూడా. ఏ రకంగా ఇది అతను మిమ్మల్ని యూజ్ చేసుకున్నాడా? లేకపోతే ఇద్దరు కలిసి దీన్ని చేశారా? మైనర్ అయినంత మాత్రాన తప్పులు చేయరని ఏమీ ఉండదు. ఆడైనంత మాత్రాన తప్పులు చేయరని ఏమీ ఉండదు. ఎంతోమంది ఆడోళ్ళు మర్డర్‌లు చేసుకుంటున్నారు. మైనర్‌లయితే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా మర్డర్‌లు చేసుకున్న కూడా ఉన్నారు. సో, కాబట్టి ఇక్కడ చట్టం అట్లా చూడదు. కానీ వాళ్ళు డీల్ చేసే విధానం వేరేగా ఉంటది. వాళ్ళు గనక మైనర్స్ అయితే ఆహ్, రుజువైతే మాత్రం జువెనైల్ కోర్ట్స్ ఉంటాయి. జువెనైల్ కోర్ట్స్ ఉంటాయి. జువెనైల్ ఆహ్, బోర్డింగ్ ఇవంటారు వాటిని. జైల్స్ అంటారు. జువెనైల్ జైల్స్ ఉంటాయి. వాటికి కూడా సెపరేట్‌గా అంటే మీరు 'మాస్టర్' సినిమాలో చూసుంటే అంత వరస్ట్‌గా ఉండవు గానీ కాస్త బెటర్‌గా అక్కడ కూడా చిన్న పిల్లలందరూ ఉండేటువంటి ఒక ప్రదేశము. అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా అక్కడ డాక్టర్స్ గాని, సైకలాజికల్ గాని, వాళ్ళకి చదువు చెప్పడం గాని ఇవన్నీ గూడా ఉంటాయి. అయితే అమ్మాయి జువెనైల్ జైలుకెళ్తుందని గాదు నా ఉద్దేశ్యం. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే డీల్ చేసే విధానం ఎంటైర్ విధానం కూడా జువెనైల్స్‌కి చాలా డిఫరెంట్‌గా ఉంటది. అందుకే మీకు 'నిర్భయ' కేసు, ఢిల్లీ కేసు గుర్తుంటే ఆ కేసులో కూడా ఒకతను జువెనైల్ ఉన్నాడు కాబట్టి చాలా మంది కోప్పడ్డారు. కానీ చట్టం అట్లా ఉంది. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళని మైనర్స్ కింద డీల్ చేయాల్సి ఉంటది. డెఫినెట్‌లీ అట్లాగే చేయాలి. చట్టం ఉందని కాదు. మన కోపంలో ప్రవర్తించడం కాకుండా జువెనైల్ అయినప్పుడు అతనికి ట్రిగ్గర్ చేసినటువంటి ఫ్యాక్టర్స్ ఎందుకిట్లా చేస్తున్నాడు? గత హిస్టరీ ఉందా? అడల్ట్ కాదు కాబట్టి అతని మైండ్‌లో ఎవరన్నా ఎక్కిచ్చారా? ఇవన్నీ కూడా చూస్తారు. సో, ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళిపోలేదు. కేవలం కౌన్సెలింగ్ సెషన్ తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతది. ఈ అమ్మాయికి సంబంధించిన ల్యాప్‌టాప్స్ గాని, ఫోన్ గాని కంప్లీట్‌గా పోలీస్ హ్యాండ్ ఓవర్‌లో ఉన్నాయి అనే మాట స్పష్టంగా క్లియర్‌గా మనకొస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్.